ఓకే, ఒక 1 అవర్ మీకు ఇబ్బంది లేకుండా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు నేను మీకు పరిచయం చేసుకునే ముందు ఒక మాట చెప్తాను. ఐ యామ్ ఏ జీరో. మీకన్నా 1% కూడా నాకు ఎక్కువ రాదు, తెలియదు. కాకపోతే దేవుడు ఒక్కో సమయంలో ఒక్కొక్కరికి వాడబడే అవకాశాన్ని ఇస్తారు. మన అందరము సమానమే. ఇక్కడ కూర్చున్నంత మాత్రాన మేము ఎక్కువని కానీ, నాకు మైక్ ఇచ్చినంత మాత్రాన నేను గనుడనని మాత్రం అనుకుని విర్రవీగే ప్రయత్నం అయితే నేను చేయను. దేవుడు ఇక్కడ ఈరోజు మరి ఎందుకు నియమించాడో తెలియదు. ఒకవేళ నా సాక్ష్యం కానీ ఈ మాటలు కానీ మీకు ఉపయోగపడతాయంటే తీసుకోండి. సాధారణంగా దైవజనుల మీటింగ్కి వెళ్ళడానికి భయం నాకు. దేవుని అయ్యగారని మీకు తెలిసే ఉంటుంది, విని ఉంటారు. ఆయన ఏం చెప్పాడంటే, అయ్యగారు సమరయ స్త్రీకి ఒక మాట చెప్తే కడవ వదిలేసిందంట, పాపం వదిలేసిందంట. కానీ యేసుతో ఉన్న పేతురు కత్తొదలేపాడంట. మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ మాట. విశ్వాసుల్ని మనం కూర్చోబెట్టగలం, చేతులు ఎత్తించగలం, ఏమైనా చేయించగలం. కానీ ఇంకొక సేవకుడిని అసలు ఏమీ చేయలేం. ఎందుకంటే మనలో ఒక ఇగో ఉంటుంది, నాకు ఉంటుంది. మరి మీకు ఉందో లేదో తెలియదు, నా మట్టి నేను ఒప్పుకుంటున్నాను. కాబట్టి మీకన్నా ఎక్కువ నేనేమీ కాదు. చిన్న ప్రార్థన చేసుకుని సమస్తము దేవుడే మాట్లాడలాగున సహాయం తీసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గనులైన దైవజనుల ఎదుట ఈ అల్పుడను ఈ అభాగ్యుడను ఓటి కొండను నిలబెట్టావు నాయన. యేసయ్యా, మీకు అప్పగించుకుంటున్నాను, సరెండర్ అయిపోతున్నాను. నా మాటలు వద్దు నాయన. దైవజనులు పరిస్థితి, సంఘ పరిస్థితి ఎలాగుందో మీకు తెలుసు. దైవజనులకి ఏ మాటలు అవసరమో మీకు తెలుసు. దేవా, నీవు మాట్లాడండి నాయన. నీ శిష్యులకు పలుమార్లు బోధించినట్లు ఈ పూట మాకు బోధ చేయండి. మేము మండుతూ అనేక మందిని మండించాలి, మేము వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. అయా, జ్యోతుల వలె ప్రకాశించాలి నాయన. ఆ వెలుగు, ఆ మహిమ నీ దగ్గర నుంచే మేము పొందుకోవాలి. అయ్యా, ఈరోజు ప్రతి ఒక్కరిని తాకండి, అభిషేకమును అధికము చేయండి. మాకు కావలసిన మాటలు నా నోట మీరు ఉంచండి. ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్లు నా నోట మీ మాటలుంచి మంచి బోధకుడివై బోధించుమని, నా సమస్త బలహీనతల నుంచి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి గనులైన దైవజనులారా, నా పేరు డాక్టర్ బాబు. చిన్న పరిచయం చేసుకుని నేను వాక్యంలోకి వెళతాను. మాది రాజమండ్రి దగ్గర బ్రాహ్మణగూడెం అనే ప్రాంతం. ఉదయం 7:30కి బయలుదేరితే ఈ సమయమైంది వచ్చినప్పటికీ. ఏది ఏమైనా ఆయనే మోసుకొచ్చాడు. ప్రియమైనటువంటి గనులైన దైవజనులందరికీ ఒక 2 నిమిషాలు నన్ను మేము పరిచయం చేసుకుంటాను. నా పేరు డాక్టర్ బాబు. మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేద్దామని నాకు ఆ పేరు పెట్టాడు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి నువ్వేమవుతావురా అంటే నేను డాక్టర్ని అవుతానని చెప్పేవాడిని. నేను 10th క్లాస్ వరకు బాగున్నాను, నడిచాను, పరిగెత్తాను, క్రికెట్ ఆడాను, వాలీబాల్ ఆడాను, డ్యాన్సులు వేసాను, జిల్లా స్థాయి స్పోర్ట్స్ మ్యాన్ నేను. కానీ జీవితం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మారిపోతుందో, ఎలా ముగిసిపోతుందో, ఏమైపోతుందో మనకి తెలియదు. మా అమ్మా నాన్నల ఆశ నన్ను డాక్టర్ని చేయాలని, నా ఆశయం డాక్టర్ అవ్వాలని. కానీ యాకోబు 4:14 చెప్పినట్టు రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది,
మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారి అని. నా ఆశలన్నీ ఆవిరైపోయి, మా అమ్మా నాన్నల ఆశలు ఆవిరైపోయి, 10th క్లాసులో నేను ఒక అనుకోని వ్యాధికి గురై 2 కాళ్ళు పోగొట్టుకుని వికలాంగుణ్ణయ్యాను. నా చదువు ఆగిపోయింది, నా జీవితం అయిపోయింది. మలమూత్రాలు కూడా ఆగేవి కాదు, నడుము కింద స్పర్శపోయింది. హైదరాబాద్ నిమ్స్లో నాకు ఆపరేషన్ జరిగింది. ఇల్లు వాకిలు అమ్ముకుని ఆపరేషన్ చేయించారు, కానీ కన్నవారు కొడుక్కి కాళ్ళు అయితే రాలేదు. రోజు రోజుకి మరణానికి దగ్గరవుతున్నాను. చనిపోతారనుకున్నారు, కానీ దేవుడు చేసిన కార్యాలు సామాన్యమైనవి కాదు. మా అమ్మగారు యేసు ప్రభు గుడికి వెళ్దామన్నప్పుడు, వద్దమ్మా, యేసు ప్రభు కరుణామయుడు కాదు, దయామయుడు కాదు, ఆడు పరమ దుర్మార్గుడమ్మా, ఆడు మంచోడు కాదమ్మా, పిల్లల్ని కుంటూని చేసిన ఆడేం దేవుడమ్మా, ఆడు మనకెంతకమ్మా అని దూషించిన వ్యక్తిని, ద్వేషించిన వ్యక్తిని, బైబిల్ విసిరిన వ్యక్తిని, బైబిల్ మీద కాలు పెట్టిన వ్యక్తిని మనం యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లో చిన్న చిన్న వీడియోలు కనబడతాయి. ఎవరో యేసయ్యని తిట్టినప్పుడు, బైబిల్ని తిట్టినప్పుడు, మరియమ్మని తిట్టినప్పుడు మనకి నెత్తురు మరుగుతూ ఉంటుంది కదా. ఎంత పాస్టర్ గాలమైనా మనకి లోపల ఏదో ఒక రోషం అనేది వస్తుంది. నిజంగా యేసయ్యకి అలా వెంటనే రోషం వచ్చి ఉంటే ఈ డాక్టర్ బాబు ఎప్పుడో మట్టిలో ఉండేవాడు. నిజంగా యేసయ్య దీర్ఘశాంతం కలిగినవాడు. నా ఎడల దీర్ఘశాంతం వహించాడు. నేను యేసు ప్రభుని ద్వేషించి 33 కోట్ల దేవతలు మొక్కాను, 3 దేవుళ్ళని కొలిచాను. చేతబళ్ళు పేరు చెప్పి నాకు తాయిత్తులు కట్టారు, నాటు వైద్యాలు చేయించారు. నిడదవోలు, రాజమండ్రి, హైదరాబాదు, ఏలూరు ఆశ్రమం, తిరుపతి ఎన్నో చోట్ల తిప్పారు. ఎవరూ నన్ను బాగు చేయలేపారు. నేను చనిపోతున్న సమయంలో మరలా నా తల్లి తీసుకెళ్లి దేవుని మందిరంలో పడేసినప్పుడే ఈ ఆరిపోయిన దీపం మరలా వెలిగింది. దేవునికి స్తోత్ర. ఆగిపోయిన చదువు పూర్తయి ఎంఎస్సి బీఈడి చేశాను, లెక్చరర్ అయ్యాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఈస్ట్ గోదావరి వైరాములు బెస్ట్ లెక్చరర్ అవార్డు గ్రహీతను నేను. కానీ అనుకోని పరిస్థితుల్లో మరలా నేను నిలబడితే నా ఎముకలు పొడిమైపోయే వ్యాధి వచ్చింది. నిలబడితే నా ఎముకలు ఎక్కడెక్కడ మొక్కలైపోతూ ఉండే. ఆ తర్వాత మా అమ్మగారు చెప్పారు, ఒరే నువ్వు 10th క్లాస్లో జబ్బు చేసినప్పుడు, నువ్వు చావుకి వెళ్ళినప్పుడు చెప్పాను రా, దేవుడికి మాట ఇచ్చాను రా, డాక్టర్లు అన్నారు నీ చావు కన్ఫర్ము, అయినా ఆపరేషన్ చేయమంటే చేస్తాను, నో గ్యారంటీ అన్నారా. నీ నడక కానీ నీ ప్రాణానికి కానీ గ్యారంటీ లేదన్నప్పుడు, నువ్వు బ్రతికితే నేను సేవకిస్తాను, నువ్వు నడిస్తే నేను సేవకిస్తాను సమర్పించుకున్నాను రా. అంతకు మరలా నీ ఎముకలు ఇరిగిపోతున్నాయేమో, పొడిమైపోతున్నాయేమో అన్నప్పుడు, అప్పుడు నేను మా అమ్మ సమర్పణ కాదు నాయన, నా పాపాలన్నీ ఒప్పుకొని నాది పెద్ద చరిత్ర, ఘోర పాపిని, భయంకరమైన పాపి. మనిషికి డబ్బు వస్తే జబ్బులు వస్తాయి, జబ్బులంటే పాపిష్టి జబ్బులు. మళ్ళీ అవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకొని మా అమ్మ సమర్పణ కాదు నేను సమర్పించుకుంటున్నాను, పొడిమైపోతున్న నా ఎముకల్ని అతికిస్తే ఇంకా నేను ఏ ఉద్యోగము చేయను, నా ఊపిరినంత వరకు నీ సేవే చేస్తానని ప్రభు దగ్గర కన్నీరు కార్చినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు ఎంత మంచోడంటే నా పాపాలు క్షమించి నన్ను కనికరించి పొడిమైపోతున్న ఎముకలను అతికించినప్పుడు నేను మరలా అన్ని ఉద్యోగాలు విడిచిపెట్టి సేవకు వచ్చానండి. దేవునికి స్తోత్రం. సేవకు వచ్చాక అర్థమైంది ఇది ఎంత ఘనమైన ఉద్యోగమో, ఇది ఎంత గొప్పదో. అన్ని శ్రమలు ఉంటాయని, అన్ని బాధలు ఉంటాయని, అన్ని నిందలు ఉంటాయని, అన్ని అవమానాలు ఉంటాయని. మనుషుల్ని చదవడంలో సైకాలజీ కానీ డాక్టర్లు సరిపోరు, సేవకుడే బాగా చదువుతాడు అందరికన్నా, అనుమానం ఏమీ లేదండి. ప్రపంచంలో మనుషుల మనస్తత్వాలు ఎరిగిన ఒకే ఒక్కడి దేవుడి తర్వాత ఎవరంటే సేవకుడేనండి, అనుమానం ఏమి లేదండి. నేను సేవకు వచ్చినప్పుడు అయ్యగారు అసలు జీవితం అర్థమైంది, మనుషులు ఏంటో అర్థమైంది, మనుషుల స్వభావాలు ఏంటో అర్థమైంది. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెట్ ప్లేయర్గా ఉన్నప్పుడు
అరే డాక్టర్ బాబు రారా, కమ్ కమ్ మ్యాచ్కి వెళ్దామని సీనియర్లు జూనియర్లు తీసుకెళ్ళేవారు. ఐ హ్యావ్ సో మెనీ ఫ్రెండ్స్, బట్ నౌ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. కలిసి ఆడుకున్నాం కదరా డాక్టర్ బాబు, కలిసి చదువుకున్నాం కదా, నువ్వు వికలాంగుడు అయిపోయిన బాధపడకరా, నువ్వు వికలాంగుడు అయిపోయిన బాధపడకు, నీకేం కావాలంటే ఒక్క ఫోన్ చేయి, మేము తెచ్చి పెడతామన్న స్నేహితుడు ఇప్పుడు ఒక్కడు లేడన్నా. ఉద్యోగం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు ఉన్న మనుషులు, బంధువులు, ఆప్తులు ఈరోజు లేరు. ఒక మాట చెప్తాను, ఈ లోకంలో ఒక మనిషిని ప్రేమించాలంటే అందమో, ఆస్తో, ఐశ్వర్యమో, అధికారమో, అవసరమో ఉంటే మనల్ని ప్రేమిస్తారు, మనల్ని కోరుకుంటారు. ఇవేమీ లేకపోతే మనన్న వాళ్ళు కూడా మనకి ఏమైపోతారంటే దూరం అయిపోతారు. నా ప్రారంభ సేవ నేను, నా భార్య, మా అమ్మగారు, ఇది ప్రారంభ సేవ. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే మన తెల్ల సొక్కాలు చూసి, కోట్లు చూసి, ఇప్పుడు వచ్చిన స్థితిని చూసి ఏదో అనుకుంటారు. కానీ ప్రారంభంలో సేవకులకి ఏముంటాయంటే కన్నీళ్ళే, నిందలే, ఉపవాసాలే, జాగరణాలే, అవమానాలే ఉంటాయి. ఏంటి తీరా 10 మందిని సంపాదిస్తే మనము ఇందులో ఎవరు ఉంటారో తెలియదు, ఎవరు వెళ్ళిపోతారో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. సేవకుడు ఎదుగుతుంటే సంఘాన్ని విడిచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. సేవకుడు మంచి బట్టలు కట్టుకుంటే ఇచ్చే సందా ఆపేసే విశ్వాసులు ఉంటారండి. పాస్టర్ అమ్మగారు శిరస్సు నుంచి పాదం దాకా ఏమి ధరిస్తున్నారో కనిపెడుతున్న విశ్వాసుల రూపంలో ఉన్న పిశాచులు ఉంటాయి సంఘంలో. మీ మండలం కదా అయ్యారు, మా ఊరు మాట చెప్తున్నాను. మనం ఎదుగుతుంటే అందరూ వార్చరయ్య గారు, బైబిల్ మిషన్లో పాస్టర్ గారు ఉన్నారండి, మా ఫ్రెండ్ ఆయనకి పెళ్ళి అయినప్పుడు గిఫ్ట్లు పెడతారు కదా అయ్యగారు, బంధువులు అయితే, అత్తగారు అయితే, ఎంగేజ్మెంట్ రింగ్ అయితే మొత్తమే 5 ఉంగరాలు వచ్చాయి ఆయనకి. ఓ చేతికి 3, ఓ చేతికి 2 తిరుగుతుంటే ఇచ్చే దశం భాగాలు ఆపేయారంట. 50 వేసేవాడు 10 ఏత్తం మొదలెట్టాడంట. నాకు ఆయన చెప్పాడు, ఎందుకంటే వికలాంగుడని నన్ను చేసుకున్న నా భార్యకి నేను ఏదో కడితే అది కాదని చెప్పి నాకు ఆవిడ ఏం చేసిందంటే పుస్తులతోడు మార్చేసి ఉంగరం చేసి నాకు ఎట్టింది నా చేతికి. నేను చోట వాక్యం చెప్తాకెళ్తే అయ్యగారు వచ్చి చెప్తున్నాడు, అన్నా నీకు ఈ ఉంగరం ఉంటే వచ్చే 10 రూపాయలు కూడా రావన్నా అన్నాడు. అయ్యగారు మనం ఎదుగుతుంటే అన్ని కళ్ళు సంతోషించవండి. సేవకుడు బాగుంటే పోన్లేరా బాబు, ఎన్ని తిప్పలు పడ్డాడు, గింజ నీళ్ళు తాగాడు, ఉపవాసాలు ఉన్నారు. ఒకప్పుడు గుడిసెలో ఉండేవారు, అప్పుడు అద్దెంట్లో ఉండేవారు, చాలామంది తిట్టారు, చీ అన్నారు, అయిన పాపం భరించుకున్నాడు. మన అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు అమ్మగారు అమాయకంగా ఉండేది, ఫోన్లు ఇప్పుడు శుభ్రంగా ఉంటుందని 100కు ఒకరు ఉంటారు సంతోషించేవాళ్ళు. నిజమయ్య గారు ఇది. నేను ఫస్ట్ వికలాంగుల బండి తిప్పేవాడిని అయ్యగారు. నన్ను ఎక్కడైనా మీటింగ్ తీసుకెళ్ళాలంటే బస్సు మీద తీసుకెళ్ళేవారండి, తర్వాత మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళేవారు. దేవుడి చిన్న కారు సెకండ్ హ్యాండ్ ఒక ఆయన ఉచితంగా దానం చేశాడు, మీకు ఉండాలని. కారు రాగానే 3 మానేశారు ఇక్కడ సంఘంలో నుంచి. నిజమండి, ఇదిగో బైబిల్ బట్టి చెప్తున్నాను. కొత్త కారు వచ్చాక 4 మానేశారు. అంటే సేవకుడు ఎప్పుడు పచ్చగా ఉండకూడదు. సంఘానికంట ఓ పెద్ద అయ్య గారు చెప్పిన మాటలే చెప్తున్నాయి అయ్య గారు. మీకు బోధ చేస్తే మీకు నాకు తెలియని వచనం ఇంచుమని అన్నీ ఒకటే ఉంటాయి గారు. కొన్ని అనుభవాలు ఉపయోగపడతాయేమని అంతే. సంఘానికంట మిగులు చెప్పకూడదు అంటే అండి, నాకు ఎంత ఉందే అక్కడ అది కొన్నాను, నా పిల్లకి ఇది చెప్పకూడదు అంటే అండి. సంఘానికంటే ఎప్పుడు కష్టాలు చెప్పాలంట. ఈ దగ్గరలో విశ్వాసం ఉంటున్నారు కొంతమంది. అయ్యగారు నువ్వు 10 కాసులు బంగారం కొన్నా అది విశ్వాసులకి చెప్పకూడదండి. ఓ ఎకరం పొలం కొన్న విశ్వాసులకి చెప్పకూడదండి. అర్థమవుతున్నా అయ్యగారు? ఈ నా అనుభవంలోనూ చూశాను, కొంతమంది సలహా కూడా ఇచ్చారండి. నిజమేనండి ఇది. మనం చాలా నేర్చుకుంటాం విశ్వాసులతో. సంఘమెట్టి కొంతమందిని సంపాదించాక అర్థమైంది మనుషులు ఎటువంటి వాళ్ళు. ఇలా కాకుండా ఇంకో బ్యాచ్ ఉంటారు అయ్యగారు, మన కూడా ఉండి మన గుట్టంతా అలర చేసేసేవాళ్ళు.
ఏంటి మన సంఘంలో 4 మాటలు చెప్పుకుంటాం, పొలాల్లో ఎలా తెలుస్తుంది వాళ్ళకి? మన ఆడవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. TV9, 99 ఇంకేం ఉంటాయి కదా, ఆ ఛానల్ కన్నా కరెంట్ అయితే ఆగిపోతాయి. కానీ వీళ్ళు ఎక్కడో మా అయ్యగారు క్రిస్మస్కి ఎంత వేసేసారే, మీ అయ్యగారు ఎంత వేశారు? మనం ఇలాగే ఉన్నాం, అయ్యగారులే బాగుపడుతున్నారు. మళ్ళీ సంఘానికి వచ్చి నెత్తి మీద ముసుకేసి సాకుసుకోం, అయ్యగారికి వందనాలు పంగనామాలు వెనకాల. అయ్యగారులు బై ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అయ్యగారులు విశ్వాసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. విశ్వాసులను కూడా అంటే ఎంతవరకు రానివ్వాలో ఇంటికాడ చెప్పాలి, అంతవరకే రానివ్వాలంటే. విశ్వాసం అంటే బెడ్రూమ్ దాకా రానివ్వకూడదు, అంటే రానివ్వకూడదు అయ్యగారు. విశ్వాసులకి మన ఫోన్ అసలు ఇవ్వకూడదు, చేతికి మన ఫోను ఇవ్వకూడదంటే. ఇవన్నీ కూడా ఎప్పుడు అర్థమైనవి అంటే సేవలోకి వచ్చాకే అర్థమైనవి. అయ్యగారు క్లుప్తంగా నా పరిచయం ఇది. అయ్యగారు నా సాక్ష్యం ఇంకా చాలా ఉంది. నాకు మరి పెళ్ళయిందని చెప్పాను, ఆ పెళ్లి కథ ఏంటి, మరి ఇంకేం చేశాను, ఎలాగుందంటే నేను సాయంత్రం వాక్యంలో సాక్ష్యం చెప్తాను. ఇంకా చాలా కథ ఉంది. మీ అందరూ సాయంత్రం వస్తారా అయ్యగారులు? కష్టం. ఎంతమంది వస్తారా అయ్యగారు చెప్పండి, దాన్ని బట్టి ఓ మొక్క చెప్పేస్తాను. పోనీ అందరూ వస్తారా? ఓకే. ఫోన్లో కొంతమంది అయ్యగారిని దృష్టిలో పెట్టుకుని ఓ మాట చెప్తాను. నాకు పెళ్ళయింది అయ్యగారు, ఒక త్యాగమూర్తి పెళ్లి చేసుకుంది. గవర్నమెంట్ వారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఆదర్శ దంపతులను సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ ఈ లోకం ఏమని తెలుసా? గొడ్డు మొద్దు అంది నా భార్య, గొడ్రాల అంది. అందరికీ ప్రార్థన చేస్తారు, అందరికీ మేలు కడుతుంది, వీళ్ళకే పిల్లలు లేరు అంటే జనాలు ఏంటంటే అందరికీ ప్రార్థన చేసినంత మాత్రాన మన దేవుళ్ళ ఉండాలని లెక్క. ఎలీషా అందరికీ ప్రార్థన చేశాడు. ఎలీషాకి ఏ వ్యాధి వచ్చిందంట? మరణకరమైన వ్యాధి వచ్చింది. తిమోతి గొప్ప సేవకుడు, అతనికి ఉదర వ్యాధి. చాలామంది అనుకుంటారండి, ఒక ఆవిడ అందే హాస్పిటల్కి వెళ్తే అయ్యగారు మీకు కూడా జబ్బులు వస్తాయా అంటుంది ఆవిడ. అంటే మనం మనుషులం కాదు. చాలా మాటలు అన్నారు నా భార్యని, గొడ్రాల అన్నారు, గొడ్డు మొద్ద అన్నారు. ఒక ఆవిడ అయితే అందే, సంసారానికి పనికిరాడేడు కుంటోడు మిషన్లతో పిల్లల కనలంది. నిజమే, నేను వికలాంగుడిని ఒప్పుకుంటాను. కానీ మాకు మనసు ఉంటుందండి. ఎంత వికలాంగుడైనా మాకు ఏముంటుందంటే మనసు ఉంటుంది. చాలా బాధ వేసింది. మళ్ళీ వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు ఎవరు బయటోళ్ళు కాదు, మన అనుకున్న వాళ్ళు ఎక్కువ మనల్ని బాధ పెడతారండి. చాలా ఏడుపు వచ్చింది. మా శరీరానికి వైకల్యం ఉంది కానీ అయ్యగారు, సమాజంలో కొంతమంది బుద్ధికి వైకల్యం ఉంది, మనస్సుకు వైకల్యం ఉంది. మేము శారీరక వికలాంగులు. కానీ లోకంలో చాలామంది వారి బుద్ధి బాలే. దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కని, ప్రభువా ఒక్క బిడ్డని నాయన వాడిని సేవకే ఇచ్చేస్తాను, నా స్వార్థం కోసం పెంచుకోను. నా భార్య తల్లి, నేను తండ్రి అయితే నిందపోతే చాలు, వాడిని ఉద్యోగాలు చేసి ₹1 కూడా మా కడుపుకు వాడుకోమని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే సంవత్సరం తిన్నప్పటికీ నాకు మగబిడ్డనిచ్చాడు ఇక్కడ దేవుడు. దేవునికి స్తోత్ర. పుట్టిన బిడ్డ యాండి సంతోషం తెచ్చాడు. కానీ హాస్పిటల్కి వచ్చిన ఒక ఆవిడ నిమిషంలో మా సంతోషాన్ని ఆవిరి చేసేసింది. ఒక ఆవిడ వచ్చి పుట్టిన బిడ్డ కాలు గిల్లింది అయ్యారు. కాలు గిల్లితే ఏం చేస్తారు ఎవరైనా? ఏడ్చి కాలు కదుపుతారు కదా అమ్మగారు. వెంటనే అందావిడి, నీకు కుంటోడు పుట్టలేదా అందని. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే నాకు పుట్టు అటువంటి. ఎందుకు వస్తారండి హాస్పిటల్కి? భయం వేసింది అయ్యగారు. దేవుని కృప ఏంటంటే వాడిని అడిచాడు, పరిగెత్తాడు. ఇప్పుడు ఆ కొడుకుని తీసుకుని ఇంత దూరం వచ్చాను మీ దగ్గరికి. దేవునికి స్తోత్ర. నాకు తర్వాత మరలా అబ్బాయి పుట్టాడు. బాధ ఏంటంటే ఫస్టోడు దాటిపోడు, కానీ రెండో వాడు నాకులాగా వికలాంగుడయ్యాడండి. అతను నడవతలేదు, పరిగెడతలేదు, అందరి పిల్లలాగా నా బిడ్డ ఆడుకుంటలేదు.
అర్థమైపోయింది, ఫస్టోడు దాటిపోయాడు కానీ రెండో వాడు దొరికేశాడు. ఇలా చెయ్యి చాపిన రోజు గుండె బద్దలైన రోజు. అందరూ మీలో ఎవరైనా పిల్ల చేయి చాపితే టప్పని ఎత్తుకుంటారు. దారంట అలాగ వెళ్తున్నప్పుడు పేరెంట్స్ పిల్లని ఎత్తుకుని అలా చూసి ఏడుస్తూ ఉంటాను, సంతోషిస్తూ ఉంటాను. ఆ పిల్ల ఎంత అదృష్టవంతులో, ఎంత భాగ్యవంతులో. వాళ్ళకి ఎత్తుకునే డాడీ ఉన్నాడు, వాళ్ళకి మోసే డాడీ ఉన్నాడు. నా బిడ్డలు ఎంత దురదృష్టవంతులో. బ్రదర్ గారు, నాకు 2 అబ్బాయిలు, పెద్దోడికి 13, చిన్నోడికి 8. కన్న తండ్రి ఉన్నాడు, ఈ డాక్టర్ బాబే. కానీ ఈ రోజు దాకా పిల్లలకి ఎత్తుకుని అంత దూరం నేను ఎప్పుడూ మోయలే. ఆశ లేదా అంటారేమో. ఏ తండ్రికి ఆశ ఉండదో అవకాశం లేదు. పిల్లలు ఉన్నారా గారు మీకు? ఎత్తుకున్నారా? మీ పిల్లల ధన్యులండి, ఎత్తుకునే డాడీ ఉన్నాడు. నా పిల్లలు ఆ ధన్యతను పొందుకోలే. ఏ రోజు తండ్రి భుజాల మీద ఎక్కి తిరగలే, ఏ రోజు తండ్రి వీపు మీద ఎక్కి ఆడుకోలే. కన్న తండ్రి భుజాల మీద కానీ వీపు మీద కానీ చంక మీద ఎత్తుకుని తిరగలేని సంతానం ఎవరంటే నా బిడ్డలు. ప్రభువా, నేను బలవంతుని అయితే, నేను ఆరోగ్యవంతుని అయితే, నేను నడిచేవాడిని అయితే ఈడు వికలాంగుడని నేను మోసేవాడిని. నేనే నడవలేను, నేనే పరిగెత్తలేను. నేనేం చేయను ప్రభువా? నాకులాగా జీవితాంతరం ఎవరి మీద ఆధారపడలేదు. వికలాంగుల జీవితాలు చాలా కష్టమయ్యే గారు. ఎవరో రావాలి, ఎవరో తీసుకెళ్ళాలి, ఎవరో ఎక్కించాలి, ఎవరో దించాలి. ఒక్కోసారి ఫోన్ చేస్తే సంఘ బిడ్డలు సైతం ఫోన్లు ఎత్తరాయి గారు. ఎందుకు తెలుసా? డాక్టర్ బాబు పాస్టర్ గారు ఫోన్ చేయంటే ఏదో పని, అరే నేనే వెళ్ళి తెచ్చుకునేలాగుంటే నీ సహాయం ఎంత కోరుకుంటాను. జాలి లేని ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. వీడి జీవితాంతకాలం నాకులాగా ఎవరి మీద ఆధారపడాలి? పైగా నా బిడ్డలు ఇప్పుడు నా కోసం ప్రార్థన చేస్తున్నారు. మా డాడీ నడవాలా, మా డాడీ పరిగెత్తాలా, మా డాడీ కాళ్ళు లేడు కాళ్ళు అయిపోవాలంటున్నారు. వాళ్ళ ఆశ తీరిపోవాలి, ఏదో రోజు నేను నడిచేయాలి. ఆయన చూసినప్పుడల్లా ఏడుపు వచ్చేది. ఏం చెప్పను నా భార్యకి? నాలాంటి వికలాంగుని చేసుకున్నందుకు ఇదే వరం అని చెప్పనా? ఏం చెప్పను నా తల్లికి? అమ్మ మన ఇంట్లో ఇంకో వికలాంగుడు వచ్చాడని చెప్పనా? ఏం చెప్పను వాడికి? నాలాంటి వాడు కడుపును పుట్టినందుకు ఇదేరా నీకు ఇచ్చిన బహుమానం అని చెప్పనా? ఓ పక్కన సరైన సంఘం లేదు, ఓ పక్కన ఉద్యోగం వదిలేసాం, ఆదాయం లేదు, ఓ పక్కన చూస్తే బిడ్డ జీవితం ఇలాగం. యాండి, ఏ పరిస్థితుల్లో అయినా ఒకటే సమాధానం, యేసయ్య పాదాలే పట్టుకున్నాం. మా కన్నీళ్ళతో యేసయ్య పాదాలు కడిగాం. ఈరోజు నా 2 బిడ్డలు నడుస్తున్నారు, నా 2 బిడ్డలు పరిగెడుతున్నారు, నా 2 బిడ్డలు గంతులేస్తున్నారు. ఇది నా క్లుప్త పరిచయం అయ్యారు. ఈరోజు నా ఫ్యామిలీ అంతా దేవుని సేవలో ఉంది. నాకు 3 సంఘాలు. దేవుని కృపలో ఇలాగ సువార్త పరిచర్యలో వెళ్తూ ఉంటాను. ఇది నా క్లుప్త పరిచయం అయ్యారు. వాక్యంలోకి వెళదాం. అపోస్తలుల కార్యముల పుస్తకము 20వ అధ్యాయము 28వ వచనం చదవండి అయ్యగారు. చాలు. దైవజనుడంటే సామాన్యమైన వాడు కాదండి. ఈ లోకములో చాలా ఉద్యోగస్తులని స్టేట్ గవర్నమెంట్ వారో సెంట్రల్ గవర్నమెంట్ వారో అపాయింట్ చేస్తారు. కానీ మనల్ని అపాయింట్ చేసింది ఎవరు తెలుసా? We appointed by heavenly government, by Almighty God. No retirements. ఈ ప్రపంచంలో గొప్పోడు ఎవరంటే చెప్పంటే సేవకుడు అండి. మనకన్నా ఈ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, బంగారాలు భూములు ఉండొచ్చు. కానీ మన శిరస్సు మీద ఉన్న అభిషేకానికి, మనలో ఉన్న
ఆత్మకు ఈ లోకంలో ఏది సాటి రాదు. అవునంటారా కాదంటారా? కాబట్టి మనం ఎవరికి భయపడవలసిన పని లేదు, మనం ఎవరి దగ్గర తొలగవలసిన పని లేదు. మనల్ని అపాయింట్ చేసింది టీడీపీయో, బీజేపీయో, వైసీపీయో, జనసేన కాదు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయినటువంటి సాక్షాత్తు దేవుడి చేత నియమించబడిన వాళ్ళు మనం, దేవుడి చేత అభిషేకించబడిన వాళ్ళు మనం. యాండి మనకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టినా దానికి పునాదిరా ఎవరయ్యాలంటే సేవకుడే వేయాలి. ఆ ఇల్లు ఓపెనింగ్ ఎవరు చేయాలంటే సేవకుడే చెయ్యాలి. చివరికి 10 లక్షలు పెళ్లి చేసిన ఎవరు ఉండాలంటే సేవకుడే ఉండాలి. చివరికి ఆడి చచ్చినా కప్పెట్టడానికి ఎవరు ఉండాలంటే ఎంత ఘనతండి. మనం ఎప్పుడూ కూడా ఎవరికి భయపడవలసిన పని లేదండి. ఈ ప్రపంచంలో ఎవరైనా మహా అయితే ప్రాణం తీసేస్తారు. అసలు ఎవరైనా క్రీస్తు నిమిత్తం ప్రాణం తీసేస్తే వాడికి దండం పెట్టాలి. ఎందుకంటే హతసాక్షి అయిపోవడం అనేది అందరికీ వచ్చే బహుమానము కాదు. రేపొద్దున చనిపోయినప్పుడు గ్రంథాలు ఇప్పితే నీలోనూ నాలోనూ కూడా ఏదో లోపం దొరికేద్ది. కోపంలోనో, ఆవేశంలోనో, తొందరలోనో, తెలుసో తెలియకో, రహస్యంగానో ఖచ్చితంగా మనలో ఏముంటుందంటే ఏదో ఒకటే ఉంటుంది. అదే హతసాక్షి అయిపోతే గ్రంథాలు ఇప్పుతుంటే దేవుడు అంటాడు, ఇంకా గ్రంథాలతో పనేముంది, బలిపీఠం కింద రక్తము కారుతుంది, నా దాసుడిది ఇచ్చే సింహాసనం పెట్టే కిరీటం అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని నమ్మి తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సొత్తైన ఆయన సంఘం మీద మనల్ని నాయకులుగా నియమించాడండి. ఎవరి సొత్తు మీద చెప్పండి దగ్గర? ఇప్పుడే మీరు చదివారు. సంఘం అంటే ఎవరిదే? సాక్షాత్తు దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సొత్తైన సంఘం. సంఘం అంటే ఆయన భార్య, సంఘం అంటే ఆయన శరీరం. ఒకవేళ మనలో ఎవరైనా, మన సంఘాల్లో ఎవరైనా ఏంటి సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే ఆడు అనుకున్నాడు మన సంఘాన్ని పాడు చేశానని. కాదు కాదు కాదు, యేసయ్య భార్యను టచ్ చేశాడు. ఎవరు భార్యను టచ్ చేశాడు? మాట్లాడండి అయ్యగారులు, మీకన్నా చిన్నోడినే ఒక సమాధానం చెప్పండి. నాకున్న వీక్ పండేటండి అయ్యగారు. ఒకప్పుడు లెక్చరర్ జాబ్ చేశాను. పిల్లలకి పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతామండదు. మధ్య మధ్యలో ఏం చేస్తామంటే వాళ్ళని ఈ ప్రశ్నలు అడిగే అలవాటు అప్పుడు పోలేదు, ఇప్పుడు పోలేదు. మీరు ఏమనుకోకుండా చెప్పండి మాకు. ఏండి ఆ టచ్ చేసింది మనల్ని? సాక్షాత్తు దేవుడి భార్యను టచ్ చేశాడు. ఒకళ్ళిద్దరిని తీసేస్తే దేవుడిని వికలాంగుని చేసినట్టు. మనకు తెలుసు కదా, శరీరంలో అవయవాలు కదా. ఓ ఇద్దరిని లేపేస్తే ఎవడైనా యేసయ్యని వికలాంగుని చేసినట్టు. కాబట్టి ఎవరి జోలుకు వచ్చినా మామూలుగా బతికేతడేమో కానీ సంఘం జోలుకొచ్చి సేవకుడి కంట తడి పెట్టించుని ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. కాకపోతే వాళ్ళకి కొంచెం టైం ఇస్తాడు. మీరేమీ బాధపడకండి అయ్యగారు. ఒకవేళ మీ సంఘంలోంచి ఎవరైనా వెళ్ళిపోయి ఉంటే, మళ్ళీ వెళ్ళిపోయిన మామూలుగా వెళ్ళిపోరు, ఏదో బురదలు వెళ్ళిపోతారు వీళ్ళు. మా పాస్టర్ గారికి డబ్బు పిచ్చానో, కుల పిచ్చానో, ఇంకో పిచ్చానో ఏదో ఒకటి మనం ఏదో ముద్రేసి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాయి గారు, వాళ్ళు వెళ్ళిపోవడమే మీ సంఘానికి క్షేమం. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడుతుంది. అయ్యగారు తెలుసు కాబట్టి నేను రిఫరెన్స్ తీసి చదివట్లేదు. అది నా దేవుడి నాటిన మొక్క అయితే నీ సంఘంలోనే ఉంటుంది. నా గొర్రెలు నా స్వరము అంతే. అది నీ మీద అడ్డం తిరుగుతుందంటే అది నీ గొర్రె కాదు. అది ఏంటి రేపొద్దున పెద్ద సంఘం అయ్యాక అటువంటి వాడు గలిబిలు చేస్తే మన గుండెల్లో నొప్పి వచ్చేద్దని చిన్నగా ఉన్నప్పుడు అటువంటి మొక్కను తీసేశాడు. దరిద్రం వదిలిపోయింది అనుకోండి. సేవకుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు,
సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా బాగుపడ్డారంటారా? మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, నేను గమనించాను. సంఘాన్ని పాడు చేసిన వాళ్ళు ఏమవుతున్నారో తెలుసా? వాళ్ళ భార్య వారి పిల్లలు చెడిపోతున్నారు, వారి భర్త ఇంకొకడో చెడిపోతున్నారు. యాండి నిన్ను కాదని వెళ్ళిన తర్వాత నీలాంటి వాత్సల్యం వేరే సంఘంలో దొరకదు. నువ్విచ్చినంత చనువు వాళ్ళు ఎవరో, నీవు పెట్టినట్టు ముందు వాళ్ళు పెట్టరు. ఆడు రెండింటికి చెడ్డ రేవళ్ళగా అయిపోతున్నాడు. కాబట్టి మీరేమీ బాధపడకండి అయ్యగారులు. అటువంటి వాళ్ళు యేసు ప్రభు జీవితంలో ఉన్నారో, పౌలు గారి జీవితంలో కూడా ఉన్నారు. యేసయ్య లాంటి మహానుభావుడే నచ్చలేదంటే, యేసయ్య బోధే నచ్చలేదంట. మరి మీరు నేను నచ్చుతామంటారా అయ్యగారు? మాట్లాడాలి. నచ్చమండి. యాండి యేసు ప్రభుకి 700 మంది శిష్యులయ్యారు. 700 మంది శిష్యులయ్యాక ఒక బోధ చేశాడు ఒకరోజు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవానికి వారసుడంటే, అయ్యి బాబు ఇదేం బోధరా? ఈ బోధ పరిసయ్యులు చేయలేదు, శాస్త్రులు చేయలేదు, సద్దుకైలు చేయలేదు, మత పెద్దలు చేయలేదు, ప్రధాన యాజకులు చేయలేదు. ఈ 33 సంవత్సరాల కుర్రోడు చేస్తున్నాడు. అబ్బబ్బబ్బబ్బా ఈ నిజమైనటువంటి వాడు కాదని అనేకులు వెళ్ళిపోయారంట. యోహాను 6:66 666 చదవండి ఇక్కడ సరే మాట. యోహాను 6:66 యోహాను సువార్త 6వ అధ్యాయము. ఆయన శిష్యులలో ఒకరిద్దరు కాదంట అయ్యగారులు, అనేకులు వెనక తీసి అదిగదిగదిగో మరలా ఎన్నటికి ఆయనను వెంబడింపలేదు. ఎవరు నచ్చలేదంట ఈ మహానుభావులకి? యేసు ప్రభు నచ్చలేదంట. యేసయ్య బోధ అబ్బా అండి. మరి ఇటువంటి మనుషులు యేసు ప్రభు కాలంలో కూడా ఉన్నారు. ఈరోజు మనము నచ్చట్లేదని, మన బోధ నచ్చట్లేదని ఎవరైనా ఏమైనా అంటే వెంటనే మనకి ఎవరు గుర్తు రావాలంటే యేసు ప్రభు గుర్తు రావాలి. మహానుభావుడు బోధే గుర్తు రావాలి. ఆయనే చేసిన బోధే నచ్చలేదు, నాలాంటి నచ్చకపోవడం పెద్ద విషయమేమీ లేదు. ఆ రోజు యేసయ్య విడిచి వెళ్ళిపోయినాడు ఎవడైనా ఒక్కడైనా సేవకుడు అయ్యాడా? ఒక్కడైనా ప్రవక్త అయ్యాడా? ఒక్కడైనా అపోస్తుడయ్యాడా? ఆ రోజైనా ఈ రోజైనా యేసయ్యని విడిచిన వాళ్ళు, సంఘాన్ని విడిచిన వాళ్ళు ఎవరో కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఓ పెద్దయ్య గారు అన్నారో, దైవజనుని ఏడిపించి సంఘాన్ని చీల్చోడుకంట బతుకు ఉండదంట, మెతుకు ఉండదంట. నిజమేండి అయ్యగారు, బతుకు ఉండదంట, మెతుకు ఉండదంటే. నా జీవితంలో కొంతమంది నన్ను చాలా మాటలు అన్నారు. విచిత్రం ఏంటంటే నేను మౌనంగా ఉన్నాను కానీ దేవుడు మౌనంగా లేడు. అయ్యగారు మనం మౌనంగా ఉంటాం కానీ మన దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. ఏం చెయ్యాలో చేశాడు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. కొంతమంది అయితే సిటిఎస్ ఇరిగిపోయింది. కరోనా కాలంలో నా మీద కేసు పెట్టారు అయ్యగారు పోలీస్ స్టేషన్లో. ఏంటి ఆ కేసు అంటే, కరోనా కాలంలో కూడా నేను ప్రార్థన పెట్టి 200 మందిని పెడతానంట. నా సంఘమే 70 మంది. నా మీద రాసిన కేసు అయ్యగారు. మందిరంలో అయితే డౌట్ వస్తుందని ఇంట్లో పెడతానని చెప్పాడండి. ఎక్కడంట అయ్యగారు? మాది అయ్యగారు చిన్న గది అయ్యగారు. 12, 10, 12, 11 గది అంతే. అది అందులో 2 మంచాలు ఉంటాయి అయ్యగారు. నడితాకి దారి తప్ప ఇంకా దారి ఉండదు. ఈ దారిలో నేను అంటే ఎంతమంది కూర్చోబెట్టానంట? అసలు అర్థం ఉందా? పోలీసు వాళ్ళు ఇవన్నీ నమ్మరు కదా. నమ్మేస్తారా? నమ్ముతారండి. ఒక డబ్బు ఉన్నవాడు పలుకుపడు చెప్తే నమ్ముతారు. అతను ఒక ఎంప్లాయ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. పోలీసులు వచ్చారండి, ఇటువంటి కేసు పెడుతున్నామంట, నోటీసు ఇదిగో రా అన్నారు. అయ్యా నేను నోటీసు తీసుకుంటాను, నేను అలా పెడితే ఏ శిక్ష ఏంటి, డైరెక్ట్గా ఉరి శిక్ష వేసేయండి, గొడవ ఉండదు.
నేను కాళ్ళు వికలాంగనే కానీ అయ్యగారు రోషంగా ఉంటాను. ఒక్కసారి మా ఇంట్లోకి వచ్చి 200 మంది పట్టే స్థలం ఉంటే చాలు, ఇంకేది వద్దు. ఇంకా ఇప్పుడు జనం ఇప్పుడు లేరనుకుంటారేమో, తర్వాత వచ్చారనుకుంటారేమో. మా ఇంటి గదిలోకి వచ్చి 200 మంది పెట్టే స్టోట్ ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళి వేసాడు శిక్ష అన్నాను. లోపల అదేం కుదరదో, నువ్వు ప్రార్థాడతామంటే అంతే అన్నాడు. అయ్యగారు 12, 10, 12, 11 గదిలో 200 మంది పడతారు అయ్యగారు. నా సంఘమే 70 మంది అయ్యగారు. విచిత్రం చెప్పను అయ్యగారు, నన్ను తీసుకెళ్ళి దాదాపు 8 గంటలు కూర్చోబెట్టి అలాగే ఎవడో సమాధానం చెప్పకుండా అలాగే చేశారు. కూర్చున్న వెళ్ళి ఏండి, ఒక వికలాంగుడైన పాస్టర్ గారిని, ఒక బలహీనుని లేని నేరం పెడితే మనం ఏం చేయలేం, ఆడ రెవెన్యూ ఉద్యోగులు. కానీ నన్ను అపాయింట్ చేసింది ఎవరో, ఇక్కడ బాబు కదా. నాకు బాధ వచ్చింది, కానీ నా యేసయ్య కోపం వచ్చింది. అయ్యగారు మీరు నమ్మరో, సత్యం చెప్తున్నాను బైబిల్ పట్టుకుని. కొన్ని రోజులు కొన్ని వారాలు తిరగకముందే ఆయనకి కాళ్ళు చెయ్యి నోరు పడిపోయింది. మంచం మీద దాదాపు 2 సంవత్సరాలు కుమిలి చచ్చిపోయాడు. సేవకుడు జోలికి వస్తే మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, మన దగ్గర మాట్లాడే మనుషులు లేకపోవచ్చు. ఒక్కోసారి మన సంఘస్థులు కూడా మన తరపున మాట్లాడరు. పోనీ అయ్యగారిని తీసుకుని కూర్చోబెట్టినప్పుడు మా సంఘస్థులు రావాలి కదా. అయ్యగారు ఏం మాట్లాడుతున్నారో, మా అయ్యగారు ప్రార్థన పెడతామేంటి, ప్రార్థన లేక మేమే చచ్చిపోతున్నాం కరోనా కాలంలోనూ. 200 మంది మా సంఘం ఎక్కడ ఉంది, ఆయన ఏంటని ఒక్కడ అడిగితే రాలేదు. దగ్గర బైబిల్లో ఉంటుందంట, యేసుప్రభుని బంధించినప్పుడు మొత్తం 26-50 అక్కడ ఉంటుంది, అందరూ విడిచి వెళ్ళిపోయారంట. అలాగే అందరూ వదిలేహారు అయ్యగారు. కానీ యేసయ్య మాత్రం విడిచిపెట్టలేదు. నేను చెప్తున్నాను, ఈరోజు మీ మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా అంతిమ విజయం మాత్రం అందే. అంతిమ విజయం మాత్రం అందే. శ్రమ వచ్చినా, ఓర్పు వచ్చినా, కష్టం వచ్చినా యుద్ధం మీరు చేయకండి, కానీ ఈ కేసు పట్టికలు యేసయ్య చేతికి అప్పగించండి. ఈ సమస్య పట్టికలు యేసయ్య చేతికి అప్పగించండి. మన తరపున యుద్ధం ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అంతటి వాడే నచ్చలేదు. మనము అందరికి నచ్చుతామని గ్యారంటీ లేదు. పౌలు గారు లాంటి సేవకుడు ఉన్నాడండి అసలే, కానీ పౌలు గారిని కూడా అందరూ వదిలేశారంట. తిమోతికి రాసిన 2వ పత్రిక చదవండి, 4వ అధ్యాయము 16, 17 వచనాలు చదవండి ఒకసారి. చదవండి అయ్యారు. ఎవడును నా పక్షమున నిలవలేదు. అదుగు అందరూ నన్ను విడిచిపోయారు. ఒక్కోసారి మనన్న వాళ్ళు కూడా మన పక్షాన మాట్లాడరు అయ్యారు. చెప్పుకోవడానికి పెద్ద మందే ఉంటుంది సంఘంలో కానీ, బంధువుల్లో కానీ, ఇంటి పేరట కానీ. తీరా టైం వచ్చినప్పటికి ఒక్కోసారి మన పక్షాన ఎవరు నిలబడరండి. కానీ ఆ 17వ వచనం ఉంటుంది, ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన ఉంటుందండి. ఆమేన్. మన ఈ లోకంలో ఎవరు బలపరిచినా బలపరచకపోయినా మనల్ని మాత్రం ఒక ఆయన బలపరుస్తాడు. ఎవరో? మన ప్రభు, మనల్ని నియమించిన వాడు. మనల్ని నియమించిన వాడు ఖచ్చితంగా మనం బలపరుస్తాడు. మనకు అప్పగించిన పనిలో మనం నమ్మకంగా ఉండగలిగితే, మనం అప్పగించిన పని మనం యథార్థంగా చేయగలిగితే, మనకు అప్పగించిన పనిలో మనం రోషంగా ఉండగలిగితే, మనకేమి కావాలో దేవుడే చూసుకుంటాడు. మన పిల్లలకి ఏం కావాలో దేవుడే చూసుకుంటాడు. మన సంఘానికి ఏమి కావాలో దేవుడే చూసుకుంటాడు. ప్రియమైనటువంటి దైవజనులారా, ఇది సత్యం. మనల్ని నియమించిన వాడు విడిచిపెట్టడు. ఆర్మీలో ఒక సైనికుడిగా నియమించారనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఎవరు ప్రొవైడ్ చేస్తారు? నియమించిన గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మన సంఘం మీద మనల్ని నియమించిన దేవుడు మనకేం కావాలో దేవుడు ఎవరా ఇస్తారెవరా? మన బిడ్డలకి ఏం కావాలి ఎవడా? కానీ మనలో చాలామంది ఏం చేస్తామంటే దేవుడి మీద ఆధారపడడం మానేసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపుతాం.
డబ్బున్న వాళ్ళు వస్తే వాళ్ళకి భజన చేసి వాళ్ళ వైపు చూస్తాం. మనం చూడవలసింది రాజకీయ నాయకుల వైపు కాదు, డబ్బున్న వాళ్ళ వైపు కాదు, మనల్ని నియమించినటువంటి రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు, శ్రీమంతుడు, భూపతులకు అధిపతి యేసు వైపు చూడాలి. అదే అంటాడు హెబ్రీ 12:2, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. అండి మనం ఎవరి వైపు చూడాలి? దేవుడు వైపు చూడాలండి. కానీ మనం చాలామంది ఏం చేస్తామంటే ఒక్కోసారి మనుషుల వైపు చూస్తాం, మనుషుల మీద ఆధారపడతాం. అండి మనల్ని నియమించిన వాడు నమ్మదగిన వాడండి, మనల్ని పిలిచిన వాడు చెప్పాలి నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పేవాడు కాదు. కానీ మనలోకి ఒక్కోసారి బలహీన విశ్వాసాలు వస్తూ ఉంటాయి, అల్ప విశ్వాసాలు వస్తూ ఉంటాయి. దైవజనులారా, ఒక్క మాట మాత్రం గుండెల్లో పెట్టుకోండి, యేసుని నమ్మి చెడిపోయినోడు ఈ ప్రపంచంలో ఎవడో లేడా. మనుషులు నమ్ముకుని దగా పడ్డవాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు కొమ్ము కాసి దగా పడ్డవాళ్ళు ఉన్నారు, బంధువులు అండదండలు చూసుకుని దెబ్బ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, స్నేహితులను పెట్టుకుని నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్యను నమ్మి మోసపోయిన వాళ్ళు ఎవరు లేరండి. మనం ఆయన వైపు చూడగలిగితే ఏ సమయానికి ఏం కావాలో అన్ని దేవుడే ఇస్తాడు. మీ కళ్ళ ముందున్న ఈ డాక్టర్ బాబు ఏంటి చిన్న సేవకుడు, నా పిల్లల్ని తీసుకెళ్ళి ఒకని గవర్నమెంట్ స్కూల్లో వేసాను, ఒకని తీసుకెళ్ళి అంగన్వాడీలో వేసాను. నా ప్రసంగాలు కొన్ని యూట్యూబ్లో ఉంటాయి, నా సాక్ష్యాలు కొన్ని యూట్యూబ్లో ఉంటాయి, కొన్ని ఫేస్బుక్లో ఉంటాయి. అమెరికాలో ఒక ఆవిడ చూసిందండి వాక్యం, చూసి నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, సార్ పలానా దేశం నుంచి మాట్లాడుతున్నాను, ఇలాగ మాకు ఒకే ఒక్క అబ్బాయి, ఇది సమస్య. ఏండి మన ఊర్లో మన పిల్లలను కొట్టేసిన పోలీసులు మనం తీసుకెళ్ళరు. అమెరికా దేశంలో అంట వారి పిల్లల్ని కొట్టినా తిట్టినా ఓ నెంబర్ ఉంటుందంట వాళ్ళకి, అది నొక్కేస్తే వాళ్ళ అమ్మాయినా నాన్నని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారంట, వాళ్ళని జైల్లో పెడతారంటండి. స్వేచ్ఛ ఉండొచ్చు కానీ మరింత స్వేచ్ఛ ఉండకూడదు. బిడ్డ జీవితం బాగోలేదండి, ప్రార్థన చేయమని ఫోన్ చేయించుకుని మాటల్లో సిస్టర్ గారు అన్నారు, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చదువుతున్నారంటే మనం ఏం దాచుకోం కదా అయ్యగారు, సేవకుడు కడుపులో చెప్పేస్తాం కదా మనం, చెప్పేస్తే అదేంటది గవర్నమెంట్ బడేటి ఉప్మా బడేటి అంటుంది ఆవిడ. అమెరికాలో అంట అయ్యగారు విశ్వాసి గారు అండి బండి కొనుక్కుంటే పాస్టర్ గారు కూడా బండి కొంటారంట, ఆ ఫ్యామిలీ కారు కొనుక్కుంటే పాస్టర్ గారికి కూడా శుభ్రంగా ఆడ పోతే బెటర్ ఏమో. ఇక్కడ మనం కొనుక్కున్న ఓర్తలేదు, అక్కడలా ఉంటుంది అనుకుంటారు ఇక్కడ మన 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 రాష్ట్రంలో పాస్టర్ గారి పరిస్థితులు. చెప్పైతే ఆవిడ అందే, అర్జెంటుగా మీ పిల్లల్ని తీసుకెళ్ళి బెస్ట్ కాన్వెంట్లు వేయండి, వాళ్ళ ఫీజులు నేనే కడతాను. దేవుని స్తోత్ర. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆవిడే కట్టింది. మనం దేవుడి పని చేసుకుంటూ వెళ్ళిపోతే అయ్యారు, మనకి ఏం కావాలో మన పిల్లలకి ఏం కావాలో దేవుడు ఏదో రూపంలో ఎవరో ఒక రూపంలో అండి సమకూరుస్తాడండి. నిజమండి ఇవన్నీ. కాబట్టి మీరు ఏ విషయంలో అధైర్యపడకండి, మన ప్రభు దగ్గర మనం చెప్పుకుంటే చాలు. కాకపోతే మనలో యథార్థత ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి, మన అమ్మగారుల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. మీకు చెప్పేంత రోడ్డు కాదు కానీ ఒక చిన్న మాట చెప్తా. రాజ్యాల్ని పరిపాలించిన రాజులు కుటుంబ పాలనలో ఫెయిలయ్యారు, సమాజాన్ని సంఘాన్ని బాగా నడిపించిన యాజకులు కుటుంబ పాలనలో ఫెయిల్ అయ్యారు. ఏండి పశువులు జంతువులు అన్నీ వస్తే ప్రపంచ జీవరాశి అందరికీ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? ఆదాము. పిల్లికి పిల్లని పెట్టాడు, పులికి పులిని పెట్టాడు. రివర్స్ పెడితే దరిద్రంగా ఉండు. ఇంత మహామేధావి ఎక్కడ ఫెయిల్ అయ్యంటే భార్యను పరిపాలించడంలో కొంప మునిగిపోయింది కదా అయ్యారు.
ఆవిడని కుదురుగా ఓ చోట ఉంచితే ఈరోజు ఎంత గొడవ వచ్చేది? అవునంటారా కాదంటారా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి, నీతిమంతులకు తండ్రి, యూదులకు తండ్రి, ముస్లింలకు తండ్రి, అందరికీ తండ్రే. కానీ ఆయన కొమ్మ ఉంచాడు. ఇప్పటికీ ఆ మంట ఇప్పటికీ రగులుతుంది. అబ్రహాం అంటే యెహోవాని నమ్మెను, కానీ శారా మాట వినను. అవునా కదా అయ్య గారు? ఆ తర్వాత చూడండి, ఇప్పుడు కూడా తగడిపోతుంది కదండి అయ్య గారు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? భార్యను నడిపించడంలోనే. మీసాలు తిప్పే మగ మహారాజులు, 100 మందికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు, 1000 మందికి వాక్యం చెప్పగలిగిన మనలాంటి వాళ్ళు, సూటేసి తెల్లబట్టలు వేసి ఓ అనుకున్న వాళ్ళు, అమ్మగారిని సరే నడపలేము మనం. అయ్యా నాకు పెళ్ళయింది అయ్య గారు. లోతు నీతిమంతుడే, భక్తిపరుడే, కానీ పిల్లలకి సరైనటువంటి విధానము, మరి తండ్రితోనే సంసారం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందంటే వాళ్ళ సరైన నడిపాడంటారా? ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? కింగ్ 40 సంవత్సరాలు బేభత్సమైన రాజు దావీదు గారు పిల్లల పెంపకంలో. అవునంటారా కాదంటారా అయ్య గారు? మీలాగే ఎవరినైనా చూసుకోండి. ఏలీ గొప్ప దైవజనుడే, ఏలీ గొప్ప దైవజనుడే. మొదటి సమయం కదా 2వ అధ్యాయం ఉంటుంది కదా, ఏలీ కుమారులు అంట సంఘానికి వచ్చే వాళ్ళని పాడు చేశారు. ఆ తిండి కోసం ఎగబడిపోయారు, మాంసం కోసం. గొప్ప బోధ చేసిన ఏలీ ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే పిల్లల పెంపకంలో ఫెయిల్ అయ్యాడు. సమూయేలు దాను నుండి బయర్షెబా వరకు అతని వంటి ప్రవక్త లేడు. అదే సమయంగా 8వ అధ్యాయం ఉంటుంది, కొడుకులు మాత్రం నాడింగా. సమూయేలు కొడుకులు బాగున్నారా అయ్య గారు? లంచగొండలు కదండి అయ్య గారు. 8వ అధ్యాయం కొంచెం చదువుతారా? సార్ చదవండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి త్వరగా చదవండి అయ్య గారు, ముగించేద్దాం. చదవండి అయ్య గారు, చదవండి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై అదిగో లంచగొండలు అయ్యారు. చాలు అయ్యారు. ఇలా చాలామందిని తీసుకోండి మీరు. రాజ్యాల్ని గడగడలాడించిన వాళ్ళు, రాజ్యాలు పరిపాలన చేసిన వాళ్ళు కుటుంబ పాలనలో ఫెయిల్ అయ్యారు. మీకు చిన్న విషయం చెప్తాను. ఆది కాండంలో చాలా ఆవిర్భావాలు జరిగాయి. మానవ ఆవిర్భావం ఆది కాండంలోనే ఉంది. వివాహ వ్యవస్థ ప్రారంభమైంది ఆది కాండంలోనే. కుటుంబ వ్యవస్థ ప్రారంభమైనది ఆది కాండంలోనే. వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు అయ్య గారు? చెప్పండి అయ్య గారు. దేవుడే. వివాహం ముందా, రాజ్యం ముందా? వివాహమే ముందు. ఏంటి కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే. కుటుంబం ముందా, రాజ్యాలు ముందా? కుటుంబం ముందా, సంఘం ముందా? బాగా చెప్పారు అయ్య గారు. ఫస్ట్ యాజకుడైన నువ్వు నేను ఫస్ట్ కరెక్ట్గా పరిపాలించవలసిన సంఘాన్ని కాదు, కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలన చేయాలి. తమ్ముడు లైవ్ వెళ్తుందా? మాట రికార్డ్ చేసుకుంటున్నారా? పోనీ పేరు చెప్పుకోండి, చెప్తాను. ఊరి పేరు చెప్పుకోండి. మా దగ్గర ప్రాంతమే, దూరం ఎక్కడ గొడవలేదు. ప్రియమైన దేవుడు రా, పాస్టర్ గారు పాస్టర్ అమ్మగారు సేవ బాగా చేస్తున్నారు. కొన్ని రోజులకి ఏమైంది తెలుసా అయ్య గారు? పాస్టర్ అమ్మగారు సంఘములో ఉన్న విశ్వాసం తీసుకుని లేచిపోయింది. లైవ్ వెళ్తుందని పేర్లు చెప్పలే, ఎవరాళ్ళకి ఇంకెళ్తలే. ఎవరో దైవజనురాలు విశ్వాసం తీసుకుని వెళ్ళిపోయింది. ఎంత బాధ. ఇంకో సంఘం కూడా చెప్పనా? ఇప్పుడు ఊరి పేరు చెప్తాను, పేరు ఎంత నిడదోలు, ఇంకంతమించి ఇంకా ఎవరు వెళ్తే బాగోదు. పాస్టర్ అమ్మగారు ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది. పోతీఫరు దగ్గర డబ్బు ఉంది అయ్య గారు. కొంచెం ఓపెన్గా మాట్లాడుతాను, ఏమనుకోకండి. బంగారం ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తి
ఆవిడ అచ్చట ముచ్చట తీర్చక కన్ను ఎవరి మీద వేసిందంటే మనం తెలుసు కదా అయ్యగారు. ఆడు ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ఉపయోగం అయ్యగారు? సేవకుడు రెండు జాగ్రత్తగా పరిపాలించాలి. ఒకటి, కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది రాత్రి పగలు మిట్ట మధ్యాహ్నం, అబ్బో మంచి సేవే, తప్పేం కాదు, పాపమేం కాదు. కానీ నీకు భార్యనిచ్చింది ఎందుకు? అర్థమవుతుందా? భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎన్ని బోధలు చేసినా మనకి ఫస్ట్ సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు తెలుసా? మన భార్య. నేను మైకెట్టి ఊదరగొడేద్దాను అనుకోండి, వెనకాలనుకుంటుంది మనసులోను, అందరికీ బాగా చెప్తున్నా, పెళ్ళం పట్టించుకోవు అనుకుంటుంది. అనుకోదా? తిన్నానో ఉన్నానో, నాకు ఇష్టమైన రంగు ఏంటో, నాకు ఇష్టమైన ఆహారం ఏంటో, అసలు నా మనసులో ఏముందో ఇప్పుడు అడిగాడు, అందరికీ బాగా చెప్తున్నాడు అనుకుంటుంది మనసులోను. ఫస్ట్ మన గురించి సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి దేశాయి గారు భార్యే. కాబట్టి జాగ్రత్త దైవజనమా. మీరు కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, పిల్లల్ని నిర్లక్ష్యము చేయకూడదు. సాతానుగాడు డైరెక్ట్గా సేవకుని టచ్ చేస్తలేదండి, డైరెక్ట్గా సేవకుని టార్గెట్ చేస్తలేదండి. మన బలహీనత భార్య బిడ్డలే కదా, వాళ్ళ మనసులు పాడు చేస్తున్నారు. సూపర్ పాస్టర్ గారని పిలువబడే పిల్లలు ఈరోజు చాలామంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. కాబట్టి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడాలి. వారికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యకి ఇవ్వాలి, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఆవిడికి ఇవ్వాలి. మనలో చాలామంది పాస్టర్లు చేసే పొరపాటు అంటే సంఘంలో ఉన్న స్త్రీలందరినీ ఎంతో ప్రేమగా మాట్లాడతాం. ఏంట్రా తల్లి, ఏంట్రా బంగారం, అయ్యగారు ఎలాగొన్నారు, సార్ గారు ఎలాగొన్నారు, ఆడొచ్చి ఏయ్ అయిందా, బయట ఆవిడేమో ఎర్ర తల్లి బంగారం బుజ్జుకన్నాని వాళ్ళందరి ముందు ఏ అంటే చూసారా ఆవిడ ఎంత మౌనంగా ఉందో, తేడా వస్తే తగలట్టేద్దా ఆవిడ. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కరెక్టే, దీపాన్ని జాగ్రత్తగా వాడుకుంటే వెలుగు వస్తుంది, తేడా వస్తే కొంపే తగడిపోద్ది. అవును కదండి అయ్యగారు. ఈరోజు చాలామంది దైవజనులు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే కుటుంబ పాలనలో ఫెయిల్ అయ్యారు. రాజ్యాన్ని బాగానే పరిపాలిస్తున్నారు, సంఘాన్ని బాగానే పరిపాలిస్తున్నారు, సమాజంలో గొప్ప బోధలు చేస్తున్నాం మనం. కానీ మన గురించి మన భార్య దగ్గర మన సాక్ష్యం ఏమిటి, మన గురించి మన ఇంట్లో సాక్ష్యం ఏమిటి, మన గురించి మన పిల్లల దగ్గర సాక్ష్యం ఏంటి? సాక్ష్యం చచ్చిపోతే మనిషి చచ్చిపోయినట్టేనండి. మనం చదివినటువంటి ఇందాక అపోస్తుల కార్యం గ్రంథం 20వ అధ్యాయము ఒకసారి మరలా వెనక్కరండి. పౌలు గారు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు చూడండి. అక్కడ 20వ అధ్యాయము 19 నుంచి చదవండి. అయ్యగారు 18 నుంచి కూడా చదవండి, 18 నుంచి చదవండి. అపోస్తుల కార్యముల పుస్తకం 20వ అధ్యాయం 18 నుంచి చదవండి. అక్కడి నుంచే నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీరే ఎరుగుతారు. అంటే నా సాక్ష్యం ఏంటో మీకు తెలుసు. సేవకుడికి ఏముండాలండి? చెప్పాలి. 33వ వచనం కూడా చదవండి. 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఇది కూడా సాక్ష్యమే. ఇంకో సాక్ష్యం చదువుదామా? తిమోతికి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. అదిగో పౌలు గారు కూడా తన సాక్ష్యం గురించి చెప్తున్నాడు. నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును,
నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, తెలుసుకున్న తర్వాతే నన్ను వెంబడించావు తిమోతి. ఒక విషయం చెప్పనా, అసలు భక్తిలో తిమోతి సీనియరా పౌలు సీనియరా? మరలాడుతున్నాను మీకు. భక్తులు అన్న సేవలు అనలేదు నేను. ఎందుకంటే తిమోతి అమ్మమ్మల కాడి నుంచి భక్తులలో. తిమోతి మధ్యలో మారినోడు కాదు పౌలు గారిలాగా. ఏండి అన్ని కనిపెట్టే వెంబడించాడంట. అంటే ఏం చూసి వెంబడించాడు పౌలు గారిని? సాక్ష్యం, ఆయన ప్రవర్తన, ఆయన బ్రతుకు, ఆయన బోధ, ఆయన దీర్ఘశాంతం పెద్ద ఇష్టించారు కదా. అంటే పౌలు గారికి ఏముంది? సాక్ష్యం. మన సాక్ష్యం చూసి వెంబడించాలి కొంతమంది. ఓ పెద్ద ఆయన అన్నాడు, బోధ కంటే బ్రతుకే గొప్ప బోధ అంట. బోధ కంటే కొంతమంది బోధ బాగుంటుంది. భక్తులారా మద్యపానం సేవించరాదు, తిండిపోతులుగా ఉండరాదు, వ్యభిచారించరాకూడదు. మనోడు మాత్రం సాయంకాలం ద్రాక్ష తోటలో ఉంటాడు. మా ఊరు మాట చెప్తున్నా ఇక, మీ ఊరు మాట కాదు. మా ఏరియాలో కొంతమంది పాస్టర్ గారు అయ్యారు ద్రాక్ష తోటకి వస్తుంటారు. ఏంటి ద్రాక్ష తోట అంటే ఏంటి? ఉన్నాయి గారు మీ ఊర్లో ద్రాక్ష తోటలో? మీ ఊరు ద్రాక్ష తోటలు లేవా? బెల్ట్ షాపులు, వైన్ షాపులు లేవా? అయ్యే ద్రాక్ష తోటలు అంటే. బలిపీఠం ఎక్కి వాక్యం దంచేస్తాడు మీరు మా వాడు, కానీ ద్రాక్ష తోట మట్టి మాండ. దేవదూతల పరిసరి మాండ. దేవదూతల పరిసరి అంటే ఎక్కడ సంఘం ఉంటే అక్కడ దేవదూత ఉంటారు మనవాడికి. స్టెఫిన్ టైర్లు. అసలు భార్య ఆ సంఘంలో పడి కొండలు కడుక్కుంటాం, అయిగలినప్పుడు ప్రార్థన చేసి పంపించేస్తామే కూడా తీసుకెళ్ళమన్నాడు. ఎందుకంటే సంఘానికి దేవదూత. మరి బయట కాదు, విశ్వాసులే. అందరి ముందు ప్రియ సహోదరి. అబ్బా అయ్యగారు, అదే అయ్యగారు, బా మీకు కీలకమైన పాయింట్ పట్టుకున్నాడు అయ్యగారు. పాయింట్ అదే కట్ట అయ్యగారు. ఆయన గ్యాప్ ఇచ్చాడు. ప్రియా, ఆమె నాకు ప్రియురాలు, మీకు సహోదరిని. అయ్యా సేవకుడికి ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. ఇంకొక ఆయన చూపిస్తాను చూడండి దైవజనుడి సాక్ష్యం గురించి. సమూయేలు 1 గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అయ్యా నాకు ఇంకా 10 నిమిషాల టైం, అంత త్వరగా చదివారు మీరు. సమూయేలు 1 గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అయ్యగారు. ఇదిగో సమూయేలు గురించి ఎంత గొప్పగా చూడండి సాక్ష్యం. అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెబుతాడో ఆ మాట ఏమవుతుందంట? నెరవేరుతుంది. ఓ నా కుమారుడా, నడిసేదే వస్తుంది, తిరిగేదే వస్తుంది, నీటిలోదే వస్తుంది, తీరబోతే రాదు. ఇదేం సాక్ష్యం ఆయన? అయ్యగారు నాకు కొంతమంది పాస్టర్ గారు ప్రవచనం చెప్పారు, నువ్వు గోడలు దూకేస్తావు, నువ్వు నడిచేస్తావు, పరిగెట్టేస్తావు అన్నారు. నన్ను మోసుకొస్తున్నారు. 2022లోనే పరిగెట్టేస్తాడు ఒకడు. దైవజనుడు మాట చెప్తే జరగాలి. ప్రవచనం చెప్పకపోయినా పర్లేదు, దేవుడు చూపిస్తేనే చెప్పు, చూపించకపోతే ప్రార్థన చేద్దాం తలని చెప్పు. తప్పేముందండి? దేవుడు మనకి ఏమి చూపించలేదు. ఎస్ నో అమ్మా ప్రార్థన చేద్దాంరా అంటాం అంతే. దేవుడి చిత్తం అయితే జరిగేస్తాడు, చిత్తం ఆగిపోద్ది. అంతేగాని వాళ్ళు మెప్పించడం కోసం ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా అయిపోద్ది. వద్దొద్దొద్దొద్దు. ఎంత అద్భుతమండి! సమూయేలు గారు చెప్పిందంట జరిగి మాట్లాడతలేదు. మీరు ఏ మాట చెప్తాడో అంతే. అది దేవుని మాట అయితే నెరవేరుతుంది, దేవుని ప్రవచనం అయితే నెరవేరుతుంది, దేవుని ఆత్మ అయితే నెరవేరుతుంది. మాయ మాటలు చెప్పకూడదు అయ్యగారు. ఒకవేళకి ఏ దర్శనం కనపడలేదు చెప్పే, అమ్మా మరి దేవుడు ఏం చూపించలేదురా, ప్రార్థన చేద్దాం, దేవుడికి అప్పగిద్దాం అంటమే, తప్పేం కాదు. అక్కడ మన కిరీటం ఏం పడిపోదు అండి, మన కిరీటం ఏం పడిపోద్దేటి?
తీరా అవుతుందని చెప్పి అవ్వపోతున్న ప్రమాదం. అవునంటారా కాదంటారా? అతని సాక్షి ఇంకోటి చూడండి, 12వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం కాడి నుంచి. బాల్యము నాటి నుండి నేటి వరకు మీ కార్యము జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా. సాక్ష్యం వాళ్ళు అంటున్నారు 4వ వచనంలో, నీవు మాకు ఏ అన్యాయమైనాను ఏ బాధ చేయలేదు. 5వ వచనం చివరి ఉంటుంది, మీద సాక్షులై ఉన్నారు, ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు. సమూయేలుకి సాక్ష్యం ఉంది, పౌలు గారికి సాక్ష్యం ఉంది. గొప్ప గొప్ప దైవజనులు ఏం కాపాడుకున్నారంటే అయ్యగారులు సాక్ష్యం కాపాడుకున్నారు. మనం ఖచ్చితంగా సాక్ష్యం కాపాడుకోవాలి. సాక్ష్యం చచ్చిపోయిన రోజున మనం చచ్చిపోయినట్టే. చెప్పచ్చు, మనకు స్వరం ఉండి మాట రేపొచ్చి బల్ల గుద్దే చెప్పేయచ్చు, కానీ దేవుడికి మరుగైనది ఏది లేదు. మన భార్యను మాయ చేయొచ్చు, మన సంఘాన్ని మాయ చేయొచ్చు, మన బిడ్డలను మాయ చేయొచ్చు, మన భర్తను మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎవరో చేయలేరు. ప్రియమైన దేవుని వారులారా, నేను ముగింపులోకి వస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. సంఘం మీద మనల్ని దేవుడే నియమించాడు. ఆయన సత్తు మీద అధికారం దేవుడే మనకి ఇచ్చాడు. ఖాయమని దేవుడే మనల్ని నియమించాడు. ఈ పని నియమించిన దేవుడు మనకి ఏం కావాలో దేవుడే ఇస్తాడు. మన బిడ్డలకి ఏం కావాలో దేవుడే ఇస్తాడు. మన సంఘానికి ఏం కావాలో దేవుడే ఇస్తాడు. అంతేకాదు ఏండి, భవిష్యత్తులో కూడా మన బిడ్డల భవిష్యత్తు గురించి కూడా మనం చింతించవలసిన పని లేదు. అయితే ఈ సేవకుడు మనం ఏం కలిగి ఉండాలంటే మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. మన సాక్ష్యం మాత్రం కోల్పోకూడదండి. మనం ఏం కోల్పోకూడదండి చెప్పాలి? సాక్ష్యం కోల్పోకూడదు. ఇంకా మాటలు ఉన్నాయి కానీ నేను టైం అయిపోయింది, ముగిస్తున్నాను. సేవలో కష్టాలు ఉంటాయండి, సేవలో శ్రమలు ఉంటాయండి. శ్రమ లేని క్రైస్తవుడు, శ్రమ లేని సేవకుడు అసలు సేవకుడే. మానవుడు శ్రమలు పొందక దైవా మానవుడెటు కాగలడు. శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమలాత్మకు శృంగారం. మనిషి దైవ మనిషి అవ్వాలంటే ఏముండాలి చెప్పండి? శ్రమలు ఉండాలి. అగ్నిలో కొలిమిలో కాలకపోతే బంగారానికి మెరుపు రాదు. మనకే సేవకుడు కూడా ఏ అనుభవాలు ఉందంటే శ్రమలు ఉండాలి. శ్రమల ఉపకారం శ్రమలేహారం శ్రమలకు ఆత్మకు శృంగారం అన్నాడు ముంగమూరి దేవదాసయ్య గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవలో శ్రమలు ఉంటాయి ఏండి, కానీ తప్పించే మార్గం దేవుడే. మా ప్రయాణాలు అయ్య గారు అర్ధరాత్రి ప్రయాణాలు కదా, మాకు బ్లేడ్ బ్యాచీలతో ఇబ్బంది పడ్డాం, గంజాయి గాళ్ళతో ఇబ్బంది పడ్డాం, దొంగలతో ఇబ్బంది పడ్డాం, టైర్లు పగిలిపోయిన రోజులు ఉన్నాయి, దారి తప్పిపోయిన రోజులు ఉన్నాయి. ఈరోజు కూడా దారి తప్పి ఇంకో రోజులు వచ్చాం, మేము ఇటు రావాలంట. ఏంటి, సేవలో నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఉండవంటారా అయ్య గారు? పౌలు గారు కొన్ని కష్టాలు చెప్పాడు చూడండి, ఆ లిస్ట్లో వెళ్ళిపోదాం మనం. కొరింథీ రాసిన పత్రిక మనం త్వరగా చదివేసుకుని ముగించేసుకుందాం అయ్య గారు. 4వ అధ్యాయము, ఫస్ట్ కొరింథీ 4వ అధ్యాయము 11 నుంచి చూద్దామా? 11 నుంచి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము,
నిలువరమైన నివాసము లేక ఉన్నాం. అయ్య బాబోయ్, ఇదేంటండి, పౌలు గారు చాలా సేవ చేశారు కదా, చాలా సంఘాలు ఉన్నాయి కదా, కానీ ఈ రోజుకి ఆకలితో ఉన్నాడు అంటున్నాడు ఆయన చెప్పే సమయానికి. ఈ రోజుకి దప్పికతో ఉన్నాం, వస్త్రహీనులుగా ఉన్నాం, దిగంబరులుగా ఉన్నాం, ఏండి దెబ్బలు తిన్నాం అంటున్నాడు. పౌలయ్య గారు అంటే మహానుభావుడికే తప్పలేదు గారి శ్రమలు, నిందలు మనకు తప్పుతాయా? ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక మాట చదివేసి ఈ పూటకి ముగించేసుకుందాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి చదువుతారా? చదవండి అయ్య గారు. పరిచారకుడును, చాలా ప్రయాసపడ్డాడు అయ్య గారి సేవలో, అనేక పర్యాయములు. ఒక్కసారైనా జైలుకి వెళ్ళారు అయ్య గారి సేవ నిమిత్తం? మనకి ఎప్పుడన్నా కొంచెం బాధలు ఎక్కువ వస్తే, నిందలు ఎక్కువ వస్తే, ఏంటి ప్రభువా, ఇదేనా న్యాయం, ఇదేనా ధర్మం, ఇదేనా చట్టం అని యేసు ప్రభుని బోలు నిలబెట్టి అడిగేస్తాం మనం. అవునంటారు కదంటారు అయ్య గారు. రోమపత్రికలు అంటాడో మట్టి అంట కుమ్మరోని ప్రశ్న వేయకూడదంట. మనమంట యేసుబాబుని ఏం చేయకూడదు ప్రశ్నలు. ఎందుకు ఇలా చేసావు, ఎందుకని అవుట్లోని చేసావు, ఎందుకని నల్లోని చేసావు, నాకెందుకు చిన్న సంఘం, ఆయనకెందుకు పెద్ద సంఘం, నాకెందుకు రేకుల షెడ్డు, వాళ్ళకండి అంత పెద్ద సంఘం అడగచ్చా అయ్య గారు? ఎప్పుడు అనిపించలేదు మీకు బాధ లోపల ఎప్పుడు రాలేదు అయ్య గారు? మాట్లాడతారు మీరు ఏండి? వస్తాయా రావా? చాలాసార్లు అటువంటి బాధలు వస్తాయా? చూడండి రోమా 9:20 మళ్ళీ వద్దాంలే, త్వరగా కొంచెం సహాయం చేయండి, టైం అయిపోతుంది. రోమాపత్రిక 9:20. ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నాకెందుకు ఇలా చేసావు? నాకు 20 మంది ఏంటి, ఆయనకి 1,00,000 మంది ఏంటి? నాకు రేకుల షెడ్ ఏంటి, వాళ్ళకి ఏసీ మందిరం ఏంటి? ఆయన తెల్లోడేంటి, నేను నల్లోడేంటి? నాకు కాళ్ళు లేకపోతామేటి, వాళ్ళ కాళ్ళు ఉండమేటి? అడగొచ్చాయి గారు. అక్కడ ఉంది చదవండి. నన్ను ఎందుకు ముహేశబాయి గారు ఇలాగూ చేసిత్తువని రూపింపబడినది రూపించిన వాణితో చెప్పున్నా. బెడా అయ్యగారులు, ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎన్ని బాధలు వచ్చినా మనం ఏం చేయకూడదంటే దేవుణ్ణి ప్రశ్న వేయకూడదు. అయ్యగారికి అలాగిచ్చాడు, అయ్యగారికి చదువు లేదు, నాకు చదువు ఎక్కువ, చదువు లేనివాడికేమో పెద్ద సంఘం ఉంది, చదువు ఉన్నవాడికేమో చిన్న సంఘం ఉంది, ఇదేటిది? కాళ్ళు ఉన్నవాడేమో ఇక్కడేమంటున్నాను, కాళ్ళు లేనివాడేమో అన్ని రాష్ట్రాలు తిరిగేస్తున్నాడా? అడగచ్చా? ఆ పాస్టర్ గారికి అలా చేసావు, నాకు ఇలాగైందేటి? అడగొచ్చా? ఆ పాస్టర్ గారికి మంచి పెళ్ళాన్ని ఇచ్చావు, నా పెళ్ళానికి వాళ్ళ ప్రసంగమే చెప్తాము. ఏమండి, ఇంకో మంచి మాట చూపించేసి మనం ప్రార్థన చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. టైం లేక జస్ట్ ఆ రెఫరెన్స్ చూపిస్తున్నాను, అంతే కోట్ చేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వినయమైన మనస్సు గలవారై, ఇది వస్తేనండి సేవకుడికి అసలు ఎవరిని చూసి అసూయ రాదు, గుండెల్లో బాధ రాదు, ఏముండదు. ఇదే రావాలి. చూడండి, ఒకనినొక్కడు తనకంటే యోగ్యుడిని ఎంచొచ్చు అనుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, అయ్యగారు మీ పేరేం పేరు అయ్యగారు? ప్రసాదరావు గారు అయ్యగారు నాకన్నా యోగ్యుడు, ఆయనకి ఏమి ఇచ్చినా దేవుడు తప్పు లేదనుకోవాలి నేను. అదేంటది? అయ్యగారి కన్నా నాకు చదువు ఎక్కువ ఉంది, అయ్యగారు 10 చదువాడు, నేను ఎంఎస్సి బీఈడీ చేశాను అని నేను హెచ్చులకి అనుకోకూడదు. ఆ అయ్యగారు నాకన్నా యోగ్యుడు అనుకోవాలి. ఏమండి, పాస్టర్ గారు అనుకోవాలంట, మీ ఊళ్ళో 10 సంఘాలు ఉంటే ఈ 9 మంది పాస్టర్ గారిలో నాకన్నా చెప్పరేటి? మనకి ఇదే ఇగో వచ్చేసింది. మరి ఏమనుకోవాలంట? వాళ్ళు నాకన్నా యోగం అనుకోండి. అలాగే విశ్వాసులు కూడా ఆవిడకి పాటిస్తున్నారు అనుకోండి, ఇంకో విశ్వాసం ఇక్కడ రగిలిపోతుంటుంది, కొత్తలు ఆడిపోతుంటుంది, అన్నం పొంగు
ఆవిడ కూడా ఏమనుకోవాలంటే ఆవిడకి పాట ఇవ్వడం మంచిదే, ఆవిడ నాకంటే యోగ్యురాలు, అతనికి ప్రార్థన ఇవ్వడం మంచిదే, అతను నాకంటే యోగ్యుడు అని విశ్వాసం అనుకోవాలి. ఇది ప్రసంగం చేయడానికి మీ సంఘానికి ఉపయోగపడుతుంది. ఫిలిప్పి 2:3. ఎందుకంటే అప్పుడు పాట ఇవ్వదని ఎవరికి బాధ ఉండదు, ప్రార్థన బాధదు. ఇది ఆడ గుండెలో నూరు పోసేయాలి, మసాలా బిర్యానీ లాగా. అప్పుడప్పుడు గుచ్చేత ఉండాలి. ప్రతి విశ్వాసం ఏమనుకోండి, పక్క విశ్వాసిని తనకంటే యోగ్యమైన విశ్వాసం అనుకోవాలి. అయ్యగారిమైన మనం కూడా అనుకోవాలి. అయ్యగారిని ప్రెసిడెంట్ చేశారు, ఈ అయ్యగారిని సెక్రటరీ చేశారు, నన్ను ఇక్కడే ఉంచారు అనుకోకూడదు. వాళ్ళ నాకంటే మాట్లాడుతుందేటి. మీకు కూడా పదవి కావాలా? మీకు మాట చెప్పనా, పదవి లేని వాళ్ళు పనే బెటర్, ఎక్కడికల్లా అక్కడ పోవచ్చు. ఈ పదవి ఉన్న వాళ్ళని అడగండి. ఈ అయ్యగారికి ఆకేసిన వెళ్ళాలి, ఆ అయ్యగారికి ఆకేసిన వెళ్ళాలి. ఇంట్లో భార్యకి తలకాపోటు వచ్చేసి అదే రోజు కూట పెట్టుకుంటే వెళ్ళాలి. ఈ భార్యకి హాస్పిటల్కి వెళ్తే వీడి చంపేద్ది, వెళ్ళకపోతే ఆయన కోపం వచ్చేద్ది. ఈ మాయదారి పదవులు మామూలు పదవి కదా అయ్యగారు, అవునంటారా కదంటారా అయ్యగారు? ఇది లేకపోతే బెటర్. ఇష్టమైతే వెళ్ళొచ్చు, కష్టమైతే ఓ పాస్టర్ గారి మీటింగ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో పాస్టర్ గారి మీటింగ్ వెళ్ళకపోతే ఈ కమిటీ మెంబర్లకు మామూలుగా ఉండదు బ్యాండ్ మేళం, అవునంటారా కదంటారా అయ్యగారు? కాకపోతే నాకు పదవి రానందుకు సంతోషం, వాడు నాకంటే యోగ్యులు అనుకోవాలి. ఆయనకి 4 సంఘాలు ఇచ్చారు, నీకు 2 ఇచ్చారనుకో, నువ్వు బాధపడకూడదు. తండ్రి నాయన నాకు 2 సంఘాలు ఇచ్చావు, నన్ను ఎక్కువ సుఖపెట్టావు, కానీ వాళ్ళు నాకంటే యోగ్యులు, వాళ్ళకి 10 ఇచ్చిన తప్పు లేదు, ఆయన పిండేయాలి నన్ను. వ్యవసాయం ఎక్కువైపోతే కూడా శ్రమ ఎక్కువద్దు కదా అయ్యగారు, పెట్టుబడి ఎక్కువద్దు కదా. ఏదో అనుకుంటామంటే వ్యవసాయం ఎక్కువైపోవాలని, అవునంట కదా. మాట్లాడతలేదు మీరు. ఈ బుద్ధి వస్తేనండి ఏ పాస్టర్ గారిని చూసి మనకు అసూయ రాదు, కోపము రాదు, పగ రాదు. అండి యేసయ్య మంచోడండి, ఎవరిని సామర్థ్యము కొలది. ఇప్పుడు అక్కడ చిన్నది ఉందండి సంచి, ఇక్కడ పెద్ద మూట ఉంది. తండ్రి కొడుకులు వెళ్తున్నారు. తండ్రి పెద్ద మూట వేసుకున్నాడు, పిల్లోడికి ఏమిచ్చాడు? పెద్ద మూట పిల్లోడికి వేయచ్చు కదా. పిల్లోడికి అంత సామర్థ్యము, మన సామర్థ్యం ఎంతో అంతే దేవుడు ఇస్తాడు. ఒకవేళ మన నిజంగా సామర్థ్యం ఉందో అనుకుందాం కాసేపు మన సాటిస్ఫాక్షన్ కోసం, మనకంటే ఎవరికైనా ఎక్కువ ఇచ్చారు అనుకోండి, ఫీల్ అవ్వకూడదు. వాళ్ళు నాకంటే యోగ్యులు అనుకోవాలంట. అన్ని బైబిల్లో రెఫరెన్స్ కోట్ చేశానండి. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ కష్టాలు చదివేసి ముగించేసుకుందామా? 2 కొరింథీ 11:24 నుంచి. టైం అయిపోయింది, చదివేసి ముగించేద్దాం, ఇంకెవరించను. 2 కొరింథీ 11:24 నుంచి చెప్పండి గారు. యూదుల చేత 5 మార్లు అయ్యా మనం ఎన్ని దెబ్బలు తిన్నాం సేవలోను? 1 దెబ్బ తినలేదు. కానీ పౌలు గారిలా వాడుకో అంటే పౌలు గారిలాగా దెబ్బలు తినేయాలి. మరి పౌలు గారి ఆశీర్వాదం కావాలంటే పౌలు గారి శ్రమ కూడా. ప్రతి వాళ్ళు అంటారు పౌలు గారిలో వాడుకుంటే తప్ప పౌలు గారిలో ఇరదీసి అంటలేదు ఎవరన్నా. పౌలు గారిలో వాడుకోవాలంటే పౌలు గారిలో శ్రమ కూడా పడాలి. పౌలు గారు ఏమండి వాడమే వెళ్తుంటే వాడ బద్దలైపోయిందంట. మనకు దారిలో ప్యాచి పడిపోతేనే మెంటలు వచ్చేది మనకి. ఒకవేళ ప్యాచి పడిపోతే చెట్టు కిందకు పక్కింటికి పోవచ్చు. సముద్రంలో వాడబద్దది ఎక్కడికి వెళ్తాం మనం? నిజంగా మన సముద్రంలో వాడబద్దలు అయిపోతే ఇంకా ఆ రోజు సేవకు ఆకారం ముగింపు కదండి అయ్యగారు. నేను వెళ్ళేది నీ సేవకే కాదా? ప్యాచి పడవచ్చా? నేను వెళ్ళేది నీ సేవకే కాదా? దొంగలు రావచ్చా? మన దేవుడి పక్షాన వెళ్తాం, మరి సైతం గడి పక్షం కొంటారు కదా, మరి ఆడి పని ఆడి చేస్తారు కదా. కానీ అంతిమ విజయం మాత్రం మందే. చూడండి 25. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబాగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనులు సొంతోళ్ళు అంటే అండి, నా స్వజనుల వలన ఆపదలలోను. ఇది మాత్రం మనకు ఉంటుందండి. స్వజనుల వల్ల అన్యజనుల వల్ల మాత్రం మనకి ఉంటాయి తలకపోట్లు. ఈ మహానుభావుడు యేసయ్యకు కూడా తప్పలేదు. ఇంతకు యేసయ్యని సిలువకు అప్పగించింది ఎవరో? సొంత జనులే, యోధా జాతోళ్లే. పౌలు గారిని బాధ పెట్టింది ఎవరంట? స్వజనులే.
ఏమంటే అప్పుడప్పుడు ఈ సేవలో మనోళ్ళే మనకు వ్యతిరేకమైపోతారు. ఇందులో ఆశ్చర్యమేం లేదు. ఈ మార్గం గుండా యేసయ్య వెళ్ళాడు, పౌలు గారు కూడా వెళ్ళాడు. ఆ మార్గంలో మనం వెళ్తామంటే తర్వాత ఆ మహిమ మనకు కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. చదివండి, ముగించేసుకుందాం. మన సంఘంలో కూడా ఉంటారు ఇటువంటి వాళ్ళు. పైకి ప్రైజ్దులడు అయ్యగారండి, వందనాలు అయ్యగారండి, పంగనామని వెనకాలన్నీ. జాగ్రత్త, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. ఎక్కడ దాకా రానివ్వాలో అక్కడ దాకా రానివ్వండి. ఎక్కడ దాకా చెప్పాలో అక్కడ దాకా చెప్పండి. మనకున్న మైనస్ ఏంటి? అందరినీ ప్రేమించేస్తాం, అందరినీ నమ్మేస్తాం, అందరికీ చేతికి తాళాలు ఇచ్చేస్తాం. ఓ రోజు ఆడే కొమ్మ ఉంచేస్తాడు. యేసుప్రభుకి ఎక్కడెక్కడ ఉంటాడో గుట్టంతా ఆడ చెప్పాడు. కూడా ఉన్న ఇస్కరియోతు యోధగాడే కదా నమ్మక ద్రోహి. అటువంటి వాళ్ళు మన సంఘాల్లో కొంటారో. ఇస్కరియోతు యోధులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. వీళ్ళు అవసరమైతే కాపురాలు పాడు చేస్తారు, సంఘాలు పాడు చేస్తారు, మన క్యారెక్టర్ని పాడు చేస్తారు, మన సాక్ష్యాన్ని పాడు చేస్తారు. కపట సహోదరులు ఉంటారు, జాగ్రత్త. జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసాలతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకాను చెప్పవలసినవి అనేకమున్నవి. లాస్ట్ మాట 28వ వచనం, ఇవియునుగాక సంఘమును గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినము నాకు. మనకు మాత్రం ఈ బాధ మటుకు రోజు ఉందండి కదా. మనకు భార్య గురించి ఇబ్బంది లేదు, పిల్లల గురించి పెద్ద ఇబ్బంది లేదు. మనకు గుండెలోనే పెరగవుతుంటే సంఘం కోసమే. ఆడ వచ్చి మానేస్తారు. ఆడ ఎందుకు మానేయడం మనకు అర్థమవుతుంది. సాంబార్ అయిపోతే సంఘం మానేసేవాళ్ళు ఉన్నారు, ముక్కలు పడకపోతే సంఘం మానేసేవాళ్ళు ఉన్నారు, ముందెట్టకపోతే సంఘం మానేసేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన ఇవ్వకపోతే సంఘం మానేస్తారు, పాట ఇవ్వకపోతే సంఘం మానేస్తారు. ఒకవేళ మర్చిపోయి ఆడి పేరు కానుకల పేరు మైక్లో చదవకపోతే మానేస్తారు. మనం ఎదుగుతుంటే సంఘము మానేస్తారు. అంటే సంఘముల గురించి చింత ఆ రోజు పౌలు గారికే ఉంది, చెప్పండి, ఈరోజు మనకే ఉంది. కానీ ₹1,00,00,000 మాట ఏంటంటే దేవుడు మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడు. దేవుడు స్థాపించిన సంఘం రాకడ దాకా ఉంటుంది. దేవుడు నియమించబడిన సేవకుడికి ఈ లోకంలో ఒక దారి దేవుడు మనుషులు మూసేస్తే దేవుడు అనేక ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి ధైర్యముగా ఉండండి. మీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా సాగిపోండి, యథార్థంగా సాగిపోండి. సంఘ పాలనతో పాటు కొంచెం దృష్టి కుటుంబ పాలన మీద కూడా పెట్టండి. ఎందుకంటే సాతానుగా టార్గెట్ కుటుంబాల మీద చేస్తున్నాడు. కాబట్టి మీరు చక్కగా మంచి సేవలో మీరు మీ సంఘాలు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందామా? ఒక్కసారి లేచిన పడతారా? చిన్ని ప్రార్థన చేసుకుందాం. మీ సేవ కోసం, మీ సంఘాల కోసం నేను చిన్ని ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. తమ్ముడా 2 ఫోటోలు కొట్టాను. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. చిన్ని ప్రార్థన చేద్దాం, చిన్ని ప్రార్థన చేద్దాం, చిన్ని ప్రార్థన చేద్దాం. యేసయ్యా ఇచ్చిన జీవితం యేసయ్యా కోసమే అంకితం. యేసయ్యా ఇచ్చిన ప్రాణము యేసయ్యా సేవకే అంకితం. యేసయ్యాకే అంకితం, యేసయ్యా సేవకే అంకితం. యేసయ్యాకే అంకితం, యేసయ్యా సేవకే అంకితం. తన మహిమలో చేరు వరకు అంకితం, తన మహిమలో చేరు వరకు అంకితం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దేవా, మా అందరితో నువ్వు మాట్లాడవు నాయన. విత్తబడిన వాక్యము దైవజనుల హృదయాలలో నాటి ఫలింపచేసి
సంఘాలని బలపరుచుకునే కృప ఇవ్వండి నాయన. దైవజనుల్ని వారి కుటుంబాలని దీవించండి. దైవజనుల్ని వారి సంఘాలని దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగాంత వరకు సొత్తుగా ఇస్తానన్నాం. ఎంతమంది మంచి మనస్సాక్షితో ఏకీభవిస్తున్నారో వారి సంఘ సరిహద్దులు విశాలపరచబడునుగాక. వారి సేవలు విస్తరించునుగాక. వేవేల జనములకు ఆత్మీయ తదనులుగా దీవించుదువుగాక. ప్రభువా, మొదటి నీ స్థితి కొంచెముగా ఉన్నాను, తుదను మహావృద్ధి అన్నావు నాయన. దైవజనులు చిన్న పరిచర్యలను పెద్ద పరిచర్యలుగా దీవించండి. చిన్న సంఘాలని పెద్ద సంఘాలుగా దీవించండి. అయ్యా, ఆర్థిక అవసరతలు క్రీస్తు మహిమైశ్వర్యంలో తీర్చండి నాయన. కుటుంబానికి కావలసినవి, సంఘాలకి మందిర నిర్మాణాలకు కావలసినవి, ఉపకరణాలకు కావలసిన సమస్తం యేసు నామములో సమకూర్చండి నాయన. అయ్యా, ఆరోగ్యము దయచేయండి, ఆయుష్ దయచేయండి. సమయలు వంటి సాక్ష్యము, పౌలు వంటి సాక్ష్య జీవితం మాకు దయచేయండి. అయ్యా, దాసులు ప్రార్థిస్తుండగా స్వస్థతలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, ఆశ్చర్యకాలు జరిగించండి. అన్యజనుల్ని ప్రవాహముగా సంఘాల్లోకి తీసుకురండి తండ్రి. అయ్యా, ఎక్కడ నిందించబడ్డారో, ఎక్కడ అవమానించబడ్డారో, ఎక్కడ తృణీకరించబడ్డారో అక్కడే నీ బిడ్డల తల పైకెత్తమని, వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చి నీ పాదాలు పట్టుకుని కృపనిమ్మని, క్షేమకరమైన వారిని మాత్రమే తీసుకురండి. అయ్యా యేసయ్య, నీ చిత్తములో ఉన్న వారిని తీసుకురండి. నూతన సంఘాల స్థాపనకు యేసు నామముల ద్వారాలు తెరవండి నాయన. అయ్యా, స్థానిక దైవజన రాజేష్ అయ్య గారిని, వారి కుటుంబాన్ని, వారి సంఘాలను కూడా దీవించమని, ఫెలోషిప్ అధ్యక్షుల వారిని, బోర్డు మెంబర్స్ని, అయ్యా ఫెలోషిప్ మెంబర్స్ని అందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అయ్యా, అందరికీ వందనాలు. నా మాటలు ఏమైనా పొరపాట్లు ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. అయ్యగారులు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.